నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఆ టైంలో భానుమతి రామకృష్ణ గారు అంటే చాలా పెద్ద పేరు ఉండేదంట. అండ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ కూడా కాస్త హడలిపోయేవారంట. బట్ ఆమె చివరి రోజులకు వచ్చేసరికి అంత గాంభీర్యం అయితే లేదు, చాలా వరకు తగ్గిపోయింది అని కొన్ని వార్తలు ఉన్నాయి. అసలు భానుమతి గారి చివరి రోజులు ఎలా గడిచాయి? అంటే ఇక్కడ మీకు చెప్పింది ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. రామకృష్ణ గారు చాలా అమాయకులు. ఎంత అమాయకులు అంటే మాట్లాడరు. ముఖ్యంగా భానుమతి గారి ముందు మాట్లాడాలంటే భయం. ఆ భానుమతి గారు కృష్ణ ప్రేమ అనే సినిమా యాక్ట్ చేస్తుండగా అందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈయన రామకృష్ణ గారు చాలా బుద్ధిగా ఉండి ఆడవాళ్ళని చూడకుండా ఉండడం గమనించి, ఏంటి కుర్రాడు, ఈ రోజుల్లో కుర్రాడు ఎంత బుద్ధిగా ఉన్నాడు, రోజుల్లోనే ఈ రోజుల్లో అనేవారా, ఇలాగేంటి అని ఆశ్చర్యపోతూ, సరే జనరల్గా వీళ్ళు అందగత్తెలు కదా, అందగత్తెలు అంటే చూస్తారు, దొంగచాటుకైనా చూస్తారు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆడవాళ్ళు అందరిలో ఉంటుంది. అది భానుమతి గారు గమనించేసరికి అసలు పట్టించుకోవడం లేదు. తన పని ఏదో, తన వర్క్ ఏదో, తన సీన్లు రాసుకోవడం, సీన్లు చెప్పడం, కంటిన్యూటీ రాసుకోవడం, ఇది తప్ప అది ఎదురుగా కూర్చున్నటువంటి ఆడ మనిషి, అందగత్తె, మంచి పేరున్న ఆర్టిస్టు, ఈ ఫీలింగ్ ఏమీ లేదు. అది భానుమతి గారి తాలూకు దాన్ని ఏమంటారు, ఈగోని దెబ్బతీసిందన్నమాట. అరే నన్ను నా తాలూకు అందాన్ని అందరూ రెప్పార్పకుండా చూసేవాళ్ళు కదా, ఈ రామకృష్ణ గారు ఏంటి అసలు నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మాట్లాడని ప్రయత్నం చేసేదట. మాట్లాడిన ప్రయత్నం చేసి ఆయన చూడడానికి ఎలా ఉండేవారు? రామకృష్ణ గారితో చూడడానికి ఎలా ఉండేవారు? ఆయన మామూలుగా అంటే పెద్ద అందగాడు కాదు, అందగాడు కాకుండా లేడు, చక్కే సంస్కారం మాట. మామూలుగా ఒక సంసార పక్షంగా ఉండేవాడు కానీ పెద్ద జులపాల జుత్తు, మంచి కోటేరు లాంటి ముఖం అదేం లేదు. మంచి ఉత్తమ బ్రాహ్మణుడు, అంతే. చక్కగా ఉన్నాడు, చదువుకున్నాడు. ఎవరు? రామకృష్ణ చదువుకున్నాడు, అప్పటికి డిగ్రీ చేశారన్నమాట. సరే ఆయనతో మాట్లాడడం మొదలు పెడితే ఈయన అడిగిన దానికి ఒక ముక్కలో సమాధానం చెప్పేవాట. చాలా కాలం చెప్తుండేది అన్నమాట. రామకృష్ణ గారు, మీరు మీ ఊరే ఊరండి అంటే ఒకే మాట సమాధానం, విజయవాడ దగ్గరంటే పేరు లేదా, ఏదో పేరు చెప్పడం, అంతే. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారండి అంటే మా ఫ్యామిలీలో తర్వాత చెప్తానులేండి అనేవాట. ఇలా అంటే మాట్లాడడానికి సాహసించేవాడు కాదట రామకృష్ణ. అది చూసిన తర్వాత నీ జీవితంలో పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకొని వాళ్ళ నాన్నగారిని అడిగేస్తే, ఆ నాన్నగారు ఆయనకే ఉంది, ఏమి లేదు, ఆయనకి బుధం మీద తుండు తప్ప ఆయనకేముంది, అలాంటి వాడిని చేసుకుంటా అంటావేంటి, నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చావు, అది మాకు ఇష్టం లేదు, నువ్వు ఇష్ట ప్రకారంగా వచ్చావు, సముద్రాలే వీళ్ళందరూ కలిసి అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, సరస్వతి పుత్రిగా అన్నారని ఒప్పుకున్నావు, ఇదేంటి నువ్వు దిక్కుముక్కు లేని వాడిని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళంటే, లేదు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటే భానుమతితో సంబంధాలు కట్ చేసుకున్నారు ఆ తల్లిదండ్రుల మాట. రామకృష్ణ గారు కాదు ప్రపోజ్ చేసింది, ఈవిడే మన భానుమతి గారు ప్రపోజ్ చేశారన్నమాట. తర్వాత కూడా అంతే, ఆయన మంచి మేధావి, చాలా తెలివైన వాడు. సినిమాలు మామూలుగా కాకుండా పెద్ద మంచి సినిమాలు, లైలా మజ్ను అట్లాంటి సినిమాలు తీశాడనమాట. భరణి స్టూడియోస్లో తీసే సినిమాలు అన్నింటికి కూడా ఆయన డైరెక్టర్ అన్నమాట. అంత మంచి హిట్స్ ఇచ్చారు, అయితే మంచి హిట్స్ ఇచ్చాడు. తర్వాత ఏంటంటే ఆయన మొత్తానికి వాళ్ళ పెళ్ళిలో ఆ భరణి స్టూడియో, పెళ్లి తర్వాత భరణి స్టూడియో కొనుగోలు చేయడం, ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్లికి భానుమతి గారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు వచ్చారా? వాళ్ళు దీనికి పెళ్లికి దూరంగా ఉన్నారు. వచ్చారని రాలేదనుకుంటున్నాను నేను. పెళ్ళికి భానుమతి అమ్మ నాన్న రాలేదనుకుంటాను. ఈ దృష్టి ప్రకారంగా జరిగిన పెళ్ళి మాట. తర్వాత మమ్మల్ని డెవలప్మెంట్ ఒకే ఒక కొడుకు పుట్టాడు, భరణి అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే మొత్తం ఎన్నో ఎకరాలు, ఒక 60 ఎకరాలు ఎంతో ఉంటుంది ఇక్కడ స్థలం. ఇక్కడ వడపలని మన ఏవిఎం స్టూడియో తర్వాత పక్కనే ఉంటుంది అన్నమాట. అది భరణి స్టూడియోస్ అన్నమాట. భరణి గార్డెన్స్ అని ఉంటుంది.
అందులో భరణి ఒక ఇల్లు కట్టుకొని ఉండేవారన్నమాట ఆవిడ. ఆ ఇల్లు అంతా బాగుండేది. అది ఇంకోసారి చెప్తాను నేను. ఆవిడ ఉదయం లేవగానే 9 గంటల వరకు కూడా పూజ చేసేది అన్నమాట. మడి కట్టుకొని పూజ చేసేది. ఆవిడకి బల్లి అంటే ఎక్కడ లేని భయం, విపరీతమైన భయం. బల్లి అంటే ఇక చాలా చిన్నపిల్లలాగే మాట. అందుకని కొంత అలాగంటే ఎవరో సలహా ఇచ్చారు, బల్లులు కోడిగుడ్లు డొల్ల ఉంటుంది చూసారా, ఆ డొల్ల పెడితే పోతాయేమంటే, అవును అంటే మేము కూడా పెట్టేవాళ్ళం. అంటే దానికోసం కోడిగుడ్లు పెడతారా? ఆవిడ బ్రాహ్మణ్ కదా, కోడిగుడ్డు మొహం చూడరు ఆవిడ. అందువల్ల అత్తిపించి ఇంకేమైనా చెప్పండి అంటే ఇలాగ తమాషాగా ఉండేది. ఆ ఇంట్లో మంచి గార్డెన్ కదా కూర్చొని ఆవిడ మనసుకు నచ్చినట్టయితే మధ్యాహ్నం పూట భోజనం అంతా పెట్టేది, అది వేరే విషయం. కానీ తర్వాత ఆవిడ సినిమాలు చేస్తున్నప్పుడు ఆవిడలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే అనుకున్నది అనుకున్నట్టు చేయడం మంచి గుణం. అలాగ అనుకున్నది అనుకున్నట్టు చేయడం ద్వారా ఎంత నష్టమైనాక సరే భరించడం, అది చెడ్డ గుణం అన్నమాట. అది నష్టం వస్తుందంటే కొంతమంది అంటే ప్లాన్ మార్చేస్తారు. ఆ విధంగా ఎన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఆవిడ మనసులో ఒకటి అనుకున్నట్టు చేయవలసింది. చివరి రోజులు మరి ఎలా గడిచాయి? అదే చివరి రోజుల్లోకి వచ్చేసరికి అంత స్టూడియోలో ఒక్కతే ఉండలేకపోయింది అన్నమాట. ఉండలేకపోయి ఎవరు వస్తారు, ఎవరో మాట్లాడాలి, ఎవరో ఫోన్లో మాట్లాడేవాళ్ళు అంత తెలివిగా మాట్లాడేవారు కాదు అభిమానులు. రామకృష్ణ గారు కూడా కాస్త తొందరగానే కాలం చేశారు. రామకృష్ణ గారు తొందరగా కాలం చేశారు. తర్వాత మన ఎవరు భరణి గారు కూడా అమెరికాలో ఉన్నారన్నమాట. ఆవిడకి మనవలు అంటే ఇష్టం, చాలా మనవడు అంటే ఇష్టం అన్నమాట. తీసుకొని రమ్మంటే వచ్చేవారు కాదు, చాలా బాధపడిపోయేది. తర్వాత ఏమో భరణి స్టూడియోలో లేకంటే భరణి గార్డెన్స్ పెద్దది కదా, ఏమో ఎవరు చేంజ్ చేస్తారో భయం కనుక ఆ స్టూడియోని అలా వదిలేసి అసలు ఫంక్షనింగే లేకుండా అయిపోయింది. స్టూడియో ఎవరికైనా ఇస్తే బాగుంటుంది, ఎందుకు వచ్చిందో మళ్ళీ కొత్త ఖర్చులన్నీ పెట్టుకోవడం. ఒక్కతే తన మెయింటైన్ చేసే అవకాశం లేదు కనుక వైద్యరామయ్య స్ట్రీట్లో సొంత ఇల్లు ఉందన్నమాట. అది ఒక చిన్న ఇల్లు, అంటే చిన్న ఇల్లు అంటే అది కూడా 4,000 గజాలు ఉంటుంది. వైద్యరామయ్య స్ట్రీట్ అంటే రేలంగ్ గారు, కుట్టి పద్మిని, తర్వాత కొంచెం ముందుకెళ్ళినట్టు కేవిచ్చాలం, వీళ్ళందరూ ఉన్నారన్నమాట అక్కడే. ముందు నీలకంఠ మేతా స్ట్రీట్లో కృష్ణ గారు, రేలంగ్ గారు వీళ్ళందరూ ఉండేవారు. బాగుండేది, తమాషాగా వైద్యరామయ్య స్ట్రీట్ ఉండేదన్నమాట. అక్కడ ఉండేటట్టే ఆవిడ రచయితలతో ఎక్కువ ప్రస్థానం పెట్టుకుండేది. ఆ మనవడి మీద ఎక్కువ కోరిక, మనవుని చూడాలనే కోరిక పాపం తనకి. అందువల్ల ఆ కోరిక తీరలేదు, ఒక్కతే ఉంది. షుగర్ పెరిగిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, నన్ను పలకరించే దిక్కు లేదు, హస్బెండ్ కాలం చేశారు, ఇంకెవరిని నమ్మలేదు గనక ఆవిడ చివరి రోజుల్లో మాత్రం భానుమతి ఎంత తొలి రోజుల్లో హుషారుగా ఉండేదో, ఎంత అంటే మగవాళ్ళని చేస్తుండేది, మగవాళ్ళని టీచ్ చేస్తుండేది అన్నమాట. ఎంత పెద్ద గొప్ప మగవాడైనా సరే ఎడా అనేది అన్నమాట. అలాగుండేది. అంటే మామూలుగా టీచ్ చేయడమే కాదు, అవసరమైతే తను చేసి చూపించేది. డైలాగ్ ఏదైనా ఉందంటే, పెర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటే. అలాగే మామూలుగా మాట్లాడమే కాకుండా రచనా వ్యాసంగం కూడా ఆవిడ నాలో నేనుకేమో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కదా, ఆవిడ పెద్ద రచయిత్రి. ముఖ్యంగా అత్తగారికి అసలు రాసింది ఎంత గొప్పగా రాసింది ఆవిడ. నాలో నేను కూడా చాలా గొప్పగా రాసింది అన్నమాట. సో భానుమతి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఎపిసోడ్స్ ఎంత పోతూ మరి అంటే ఆనందం. అట్లాంటి రోజులు మళ్ళీ రావమ్మా. ఆవిడ ఎన్ని విధాల ప్రతిభాశాలి అంటే, మంచి గాయని, కర్ణాటక సంగీతంలో నెంబర్ 1, మంచి రచయిత్రి, మంచి దర్శకురాలు, మంచి నటి, మంచి విమర్శకురాలు, తర్వాత మంచి నిర్మాత, ఒకటి మంచి స్టూడియో అధినేత. ఇన్ని కోణాల్లో చూసినా సరే బహుముఖ ప్రజ్ఞాశాలిని ఎవరైనా ఉన్నారంటే పద్మశ్రీ భానుమతి. అన్నట్టు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అందుకున్నటువంటి ఆ మహానటి భానుమతి. ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అనుకోండి, కొన్ని సంక్షిప్తంగా చెప్పుకున్నాం మనం. మంచి విశేషాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్తే.